ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చదువుకుందాం. లుస్రులో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుని ఉండు వాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక వ్యక్తి స్వస్థత పొందుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. బలహీన పాదములు కలిగిన వ్యక్తి, పుట్టిన మొదలుకొని ఎన్నడూ కూడా అతడు నడవలేదు. కుంటివాడైన వ్యక్తి దేవుని వాక్యాన్ని వింటున్నాడు. హల్లెలూయా. అపోస్తుడైన పౌలు లుస్రు అనే ఒక ప్రాంతంలో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అక్కడ ఒక వ్యక్తి వ్యాధితో తన కాళ్ళు బలహీనంగా స్వస్థత లేకుండా ఎంతో కృంగుదలలో కూర్చొని ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు అతనిలో విశ్వాసము బలపడింది. యేసుక్రీస్తు ప్రభువారు నన్ను స్వస్థపరచగలడు అని విశ్వసించినాడు. అతనిలో విశ్వాసం ఉన్నది. అతను స్వస్థత పొందుకున్నటకు ఆ విశ్వాసం సరిపోతుందని అపోస్తుడైన పౌలు చూసినప్పుడు, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా కేకలు వేసినప్పుడు యేసుక్రీస్తు నామంలో అతను స్వస్థత పొందుకొని గంతులు వేసి నడవసాగెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈరోజు నీవు కూడా స్వస్థత పొందుకొనగలవు. ఎలాగునంటే దేవుని వాక్యమును వినడం ద్వారా. వినుట వల్ల విశ్వాసం కలుగుతుందని బైబిల్ చెప్తా ఉంది. ఆవగింజంత విశ్వాసం నీకుంటే సరిపోతుందని కూడా యేసు ప్రభువారు చెప్పినారు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, విశ్వాసం ఆవగింజంత ఉంది, అవిశ్వాసము కొండంత ఉంది. దీనికి గల కారణం ఏంటంటే, వాక్యాన్ని వినేది 5 నిమిషాలే కదండి. అనేకమైన ఇతరమైన విషయాలు ఫోన్లో చూస్తూ ఉన్నారు, గంటల తరబడి సినిమాలు చూస్తూ ఉన్నారు, సీరియళ్ళు చూస్తూ ఉన్నారు, బయట చెప్పే ముచ్చట్లు వింటూ ఉన్నారు, అనేకమైన అవిశ్వాసపు మాటలు వింటూ ఉన్నారు. ఇవన్నీ కొన్ని గంటలు వింటున్నారు. 5 నిమిషాలు వినే వాక్యం మీలో ఎలాగో స్వస్థత తీసుకొని వస్తుంది. ఎక్కువసేపు వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. మీరు వాక్యాన్ని వినడం ద్వారా మీలో విశ్వాసం బలపడుతుంది. తద్వారా మీరు స్వస్థత పొందుకుంటారు. స్వస్థత పొందుకోవడానికి మనలో విశ్వాసం కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు అనేక సందర్భాల్లో నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ కూడా ఎవరో చెప్తే వినింది యేసు ప్రభువారు స్వస్థపరచగలడని. ఆమె బలహీనురాలైనా సరే ప్రభు దగ్గరకు వచ్చింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టడం ద్వారా స్వస్థపడింది. ఇక్కడ కూడా ఒక వ్యక్తి లుస్రు అనే పట్టణంలో, ఆయనకు అనారోగ్యం ఉంది, కాళ్ళు లేవవు, పుట్టుకునేది మొదలుకొని ఆయన చచ్చుబడిన కాళ్ళతో ఉన్నాడు. అయితే అపోస్తుడైన పౌలు మాటలు వినడానికి అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆ వాక్యం వింటూ ఉన్నప్పుడే అతనిలో బలమైన విశ్వాసం జనరేట్ అయ్యింది. హల్లెలూయా. ఈ వాక్యం వింటుండగానే నీలో విశ్వాసము అభివృద్ధి చెందుతుంది. విశ్వాసం అనేది వృద్ధిపరచబడుతుంది. అవిశ్వాసాన్ని మనం జయించాలంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినాలి. గంటల తరబడి వినే అనుభవం నీకు ఉందా? హల్లెలూయా. ప్రతిరోజు 1-2 గంటలు మనం వాక్యం విని శ్రద్ధగా ప్రార్థన చేస్తే బలమైన ప్రార్థన ద్వారా, ఆ బలమైన విశ్వాసం ద్వారా స్వస్థత పొందుకోగలము. వినుట ద్వారానే విశ్వాసం వస్తుంది. ఆ వినుట ద్వారానే అవిశ్వాసం కూడా వస్తుంది. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోనండి అని యేసు ప్రభువారు చెప్పినట్లు వాక్యాన్ని ఎక్కువగా వినండి. ఈ వాక్యాన్ని ఎక్కువగా వింటే మీలో విశ్వాసం బలపడుతుంది, అభివృద్ధి చెందుతుంది. తద్వారా ఆ విశ్వాస వాక్యాన్ని విన్న మీరు ప్రార్థన చేయడం ద్వారా స్వస్థతను పొందుకుంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరొక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. అపోస్తుడైన పౌలు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు కాళ్ళు చచ్చుబడిన వ్యక్తి, కుంటివాడు ఆ వాక్యాన్ని విని బలము పొందుకొని విశ్వాసంలో అభివృద్ధి చెంది తద్వారా స్వస్థత పొందుకున్నాడు. ప్రభా, మేము కూడా వాక్యాన్ని వింటున్నాము, మమ్మల్ని స్వస్థపరచండి. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ప్రభా, అనేక సంవత్సరాల నుంచి ఆ వ్యాధి ఉందేమో,
షుగర్, బీపీ అయి ఉండొచ్చు ప్రభా, థైరాయిడ్ అయి ఉండొచ్చు, కాళ్ళు చచ్చుబడి ఉండొచ్చు, చేతుల్లో బలహీనత ఉండొచ్చు, గుండె సమస్య, లివర్ సమస్య, ప్రభా ఇప్పుడే ముట్టి స్వస్థపరిచి అద్భుతమైన స్వస్థత వారికి అనుగ్రహించుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నేను ఎలీషా అబ్రహాం.